ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క పంచాంగ పఠనం జరుగుతున్నది. ఇది 2026-27కు వర్తిస్తుంది. శ్రీరస్తు, శ్రీరామ, శుభమస్తు. శ్రీ లలితాంబికాయై నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంసరణాం పుంసాం సర్వతో జయమంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఈ పై శ్లోకాలు చదవటం వల్ల ఈ సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో అన్ని గ్రహ దోషములు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములు మరియు లలితమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. ఈ సంవత్సరం లలితాదేవి మరియు దుర్గాదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా కావాలి. దీనికి ఏం చేయవాలంటే ఓం ఐం హ్రీం శ్రీం అను బీజాక్షరంతో జపధ్యానము శ్రేయస్కరము. ఈ మంత్రం సౌభాగ్యం ఇస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఓం ఐం హ్రీం శ్రీం. ఈ బీజాల యొక్క వివరణ ఏంటంటే, ఓం ప్రథమ ప్రణవ బీజ స్వరూపము, దీన్నే ఇగ్నిషన్తో పోలుస్తాం. ఐం వదన అంటే శబ్ద సూచికము, సౌండ్తో పోలుస్తాం అన్నమాట. హ్రీం శక్తి బీజం, తోరణ అంటే తేజస్సు, లైట్తో సంకేతిస్తాం. శ్రీం అనేది లక్ష్మీ బీజం, గృహ వేడిమి అంటే హీట్ని తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా స్థూలముగా చూస్తే ఐం అనేది వాగ్భవ కూటమాన్ని, హ్రీం అనేది మాయాకూటమును, శ్రీం అనేది సౌభాగ్య కూటములుగా ఉండే కుండలిని శక్తి మనలోని ఈ మూడు కూటముల ద్వారా మహాశక్తిగా ప్రచోదితం అవుతుంది. ఈరోజు ఉగాది రోజు ఉదయం నిద్రలేచి తలస్నానం ఆచరించి దేవతార్చన చేసి షడ్రుచులతో అంటే చింతపండు, వేపపూత, బెల్లం, మామిడికాయ వగైరాలతో తయారైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణం చేయటం అనేది మన సంప్రదాయం. పంచ అంగములు అంటే తిథి శ్రేయస్సుని, వారం ఆయువృద్ధిని, నక్షత్రం పాప పరిహారాన్ని, యోగం రోగ నివారణ మొదలగు వాటి గురించి, మరియు కరణం కార్యసిద్ధి మొదలగు వాటి గురించి తెలియజేయనది పంచాంగ శ్రవణము. అంటే పవిత్ర గంగలో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం అన్నమాట. ఈ పంచాంగ శ్రవణం వల్ల ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం అనంతమని మన ఋషులు పేర్కొనేవారు అన్నమాట. ఉగాది పచ్చడి రుచి గురించి తెలియజేయనదేమనగా, ఈ వివిధ గ్రహాల యొక్క సమ్మిళితమే. అంటే రవి కారాన్ని, చంద్రుడు ఉప్పును, కుజుడు చేదును, గురువు తీపిని, శుక్రుడు పులుపును, శని ఒగరును మరియు బుధుడు అన్నింటినీ కలిపిన షడ్రస మిశ్రమం కలిగజేస్తుంది అనమాట. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం పంచాంగ శ్రవణం జరుగుతున్నది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు పంచాంగ శ్రవణము అనగా తిథి, వార, నక్షత్ర, యోగ కరణంతో కూడినటువంటిది. వినటం వల్ల ఈ సంవత్సరం మన జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవడం లేదా అంచనా వేయటం ద్వారా మన యొక్క రోజువారీ కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోవచ్చు అన్నమాట. సృష్ట్యాది 158,58,85,127 అంటే విక్రమార్క శతాబ్దం 2083, శాలివాహన శతాబ్దం 1948, క్రీస్తు అంటే హూణ శతాబ్దం 2026-27.
ప్రభవాది 60 సంవత్సరంలో 45 అయినట్టు శ్వేతవరాహ కల్పం నందలి 7వదైనటువంటి వైవస్వతర మన్వంతరం నందలి 28వ మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో 5127 ఈ సంవత్సరమునకు చాంద్రమానముచే శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 12 యుగాల్లో 8 అయిన విశ్వదేవతాక యుగం, దీనిలో 5వదైన రుద్రదేవతాకముకు విడ్వత్సర నామ శ్రీ పరాభవ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ధాన్యం, వెండి దానం చేసినా మంచిదే. మకర సంక్రాంతి రోజున ధాన్యం దానం చేసిన విశేష ఫలితం కలుగుతుంది. అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, మామ అల్లుళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకొనుట మంచిది. పుస్తక దానం శుభకరం. కృతయుగం వైశాఖ శుద్ధ తదియతో, త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమితో, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశితో, అదేవిధంగా కలియుగం చైత్ర శుక్ల పాడ్యంతో ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ సంవత్సరంలో 10/4/2026 చైత్ర బహుళ అష్టమి శుక్రవారం నుండి 4/7/26 నవమి నిజజ్యేష్ఠ బహుళ చవితి శనివారం వరకు 86 రోజులు కాలసర్పయోగం ప్రపంచాన్ని సంహరించేదిగా ఉంటుంది. ఈ 86 రోజులు గృహప్రవేశాలు, వివాహాలు, యాత్రలు చేయరాదు. శుభకార్య నిషేధం, భూమిపై యుద్ధములు జరుగుతాయి. 86 రోజులు కూడా పైన చెప్పినట్టు మహా అరిష్టం. ఇది మహాభారత యుద్ధ కాలంలో కూడా వచ్చింది. శ్రీరామ రావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ కాలసర్పయోగం సూర్యగ్రహణ సమయంలో జరిగిందనమాట. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. గురుడు ఈ సంవత్సరం 3 రాశుల్లో సంచరించును. 1 మిథునం, 2 కర్కాటకం, 3 సింహం. శని మీనరాశిలోను. గురుడికి శని రాహువులకు షష్టాష్టక స్థితి వలన మరియు ఇతర దేశారిష్ట యోగముల వలన ఊహించని సంఘటనలు జరుగును. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. పేరున్న వ్యక్తులకు అరిష్టము. పెద్ద పెద్ద వాళ్ళు మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. గురువు ఈ సంవత్సరం అతిచారం వలన 3 రాశులు మిథునం, కర్కాటకం, సింహరాశులైన సంచారం వలన విపరీత దేశారిష్ట యోగాల వలన అనేక దుస్సంఘటనలు జరుగును. కావున దేవాలయములందు శాంతి కొరకు నవగ్రహ యాగాలు, చండీ యాగం ఇటువంటి యాగాలు జరిపించవలను. ఎవరికి వారు కూడా శాంతి కార్యక్రమాలు చేసుకొనుట మంచిది. పరాభవనామ సంవత్సరం కనుక ప్రజలు భయంకరమైన అవమానాలతో కూడిన ఓటమి జరిగే అవకాశములు కలదు. రాజు గురువు, కమాండింగ్ అధిపతి కేతు అన్నమాట. నవంబర్ నుండి డిసెంబర్ 31 వరకు కుజస్తంభన వలన వాహన ప్రమాదాలు జరుగుతాయి. గురువు మిథున, కర్కాటక, సింహ ఈ 3 రాశుల్లో సంచరిస్తాడు కనుక పడవ, విమాన వాహనములకు అగ్ని ప్రమాదములు జరిగే అవకాశం కలదు. ఆగ్నేయ తూర్పు దేశాల్లో భూకంపాలు రిక్టర్ స్కేల్పై 6.5గా ఉండను. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణము, ప్రాణ నష్టము, 3 నెలల్లో వరద నష్టము, దీపావళి రోజున ముసురుగా ఉంటుంది. 4, 6, 8, 12 స్థానాల్లో గురువు ఉంటే జాగ్రత్త వహించవలను. ఎన్నికల్లో అపోజిషన్ గెలిచే అవకాశాలు ఉంటాయి. డబ్బు కోసం ఈ సంవత్సరంలో మనిషి ఎంతకైనా తెగిస్తాడు. ఈ సంవత్సరంలో డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పసుపు రంగు పంటలు బాగా పండును. పసుపు రంగు దుస్తులు ధరించినా మంచిది. పసుపు రంగు వస్తువులకు ఈ సంవత్సరం గిరాకీ పెరిగి ధరలు మెండుగా ఉండను, ముఖ్యంగా బంగారం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాళహస్తిలో గురు దక్షిణామూర్తిగా పసుపు రంగు పూలతో పూజించడం మంచిది. ఎక్కువ మందికి ఎముకలు విరిగి హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. గొంతు నుండి బొడ్డు వరకు ఉండే ప్రాంతాన్ని గట్ అంటారు. ఈ కావున గట్ హెల్త్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆడవారికి విపరీతమైన అనుకూలమైన సంవత్సరం పరాభవనామ సంవత్సరం. భారతదేశ అభివృద్ధి ప్రపంచ దేశాల్లో ముందుగా ఉంటుంది. మన దేశంకు
రిసెషన్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఇబ్బంది ఉండదు. వైరస్ వ్యాప్తి చెందుతుంది. చాతుర్గ్రహ పంచగ్రహ కూటమి యుద్ధ భయాన్ని తెలియజేస్తుంది. అనవసర ప్రయాణాలు చేయరాదు. పర్వతాలు లోయల్లో బస్సు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ, లలిత అమ్మవార్ల పూజ చేసుకుంటూ వీరిని పూజించినా మంచి జరుగును. ఎల్లుల నుండి లానినోకు వాతావరణం మారుతుంది. 4 కుంచముల వర్షం భూమి మీద, 12 కుంచముల వర్షం సముద్రంలోను, 8 కుంచముల వర్షం పర్వతముల మీద వర్షిస్తుంది. సగటు వర్షపాతం ఉంటుంది. పొడుగు, పచ్చ, ఎరుపు, తెలుపు ధాన్యములు బాగా పండుతాయి. నల్లరేగడి, ఎరుపు ఇసుక నేలల యందు బాగా పండుతాయి. 16లో 12 వీసాల పంట పండును. ఎరుపు, తెలుపు పంటలు యోగిస్తాయి. ప్రముఖులకు, మాజీ మంత్రులకు, పెద్ద హోదా కలిగిన అన్ని రంగముల ప్రముఖులకు అరిష్టములు జరిగే అవకాశాలు కలదు. తీర ప్రాంతాల్లో అధిక నష్టములు కలుగును. ఈ సంవత్సరమునకు రాజాది నాయకుల నిర్ణయాలు. రాజు నీరసాధిపతి గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి మేఘాధిపతి అర్ఘ్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఏమైనా కమాండింగ్ కేతు అనమాట. ఈ నవనాయకుల్లో పాపులకు 2 ఆధిపత్యములు, శుభులకు 7 ఆధిపత్యములు వచ్చేటికే దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సజావుగా నడవదు. ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చును. నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టెదరు. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోవడం వలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చును. నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేయుదురు. పూర్తిగా సఫలీకృతులు అవుతారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండును. కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి వస్తువుకు ధరలు పెరుగుటచే అభివృద్ధి కుంటుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ రంగం వృద్ధిలో ఉంటాయి. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం తాండవిస్తూ ఉంటుంది. కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి కూడా పోయే అవకాశం కలదు. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణమే కాక యుద్ధాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మన సైనికులు చాకచక్యంతో ఎదుర్కొంటారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. ఇక ఈ సంవత్సరానికి ఉపనాయకుల నిర్ణయం ఎలా ఉందంటే, పురోహితాధిపతి శుక్రుడు, పరీక్షాధిపతి గురుడు, గణకాధిపతి శని, గ్రామ పాలకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి గురుడు, దేశోద్యోగపతి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశువులకు అధిపతి చంద్రుడు, దేవతలకు అధిపతి శుక్రుడు, నరులకు అధిపతి చంద్రుడు, గ్రామ నాయకుడు గురుడు, వస్త్రములకు అధిపతి రవి, రత్నములకు అధిపతి కుజుడు, వృక్షములకు అధిపతి బుధుడు, జంగములకు అధిపతి గురుడు, సర్పములకు అధిపతి శని, మృగములకు అధిపతి చంద్రుడు. ఇట్లా ఉండటం వలన శుభములకు అధిపతి గురుడు, స్త్రీలకు అధిపతి చంద్రుడు. ఈ విధంగా ఈ సంవత్సరం శుభాధిపత్యములు 14, పాపాధిపత్యములు 7, నవనాయకులతో కలిపి మొత్తం 30 తెలియజేయడం అవుతుంది. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ చక్కగా మంచి వర్షాలు కురుస్తాయి అన్నమాట. సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని మండలాల్లో అధిక వృష్టి, కొన్ని మండలాల్లో అనావృష్టి. దేశంలోనూ రాష్ట్రంలోనూ నదులు పొంగి ప్రవహిస్తాయి అన్నమాట. ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడే అవకాశం ఉన్నది. స్వల్పంగా జన నష్టం కలుగుతుంది. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు, మెరుపులు అధికంగానే ఉంటాయి. మెట్ట భూములు, ఇసుక నేలలు విరివిగా ఫలించును. పల్ల భూముల్లో తెగుళ్ళు ఎక్కువ గడిచే పంట దిగుబడి బాగా తగ్గే అవకాశం కలదు. రైతాంగం కూడా నష్టపోతారు. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, పూల రకాలు, గోధుమలు, పసుపు, కంద, మినుములు, పెసలు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు, తృణధాన్యములు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధరలు ఉండుటిచే రైతులు సంతోషంతో ఉంటారు. అన్ని రకముల పండ్ల జాతులు బాగా ఫలించును. కానీ చేతికి అందే సమయాన్ని ఏదో ఒక రూపంలో నష్టాలు కలుగును. నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి. కొబ్బరి పంట బాగుండును. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఆక్వా పరిశ్రమ అభివృద్ధిలో ఉండి ఎగుమతులు బాగా జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యములు అధికమే. మహానగరములు నీట మునుగును. 2 లేదా 3 రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరంలో 16 వేసములకు 12 వేసముల పంట ఫలించును. ఉభయ తెలుగు రాష్ట్రములందు జలాశయములందు నీరు సమృద్ధిగా ఉంటుంది.
ఆసియా దేశములందు యుద్ధం వాతావరణమే కాక యుద్ధములతో కూడా అవుతారు జనులందరూ. మార్కెట్ ఒడిదుడుగా ఉంటుంది. మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు చేయుదురు. ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశాలందు అంటే పాకిస్తాన్, నేపాల్ ప్రాంతములందు భూకంపంలో ఏర్పడడం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనడం మంచిది. పశుపాలకుడు, దొడ్డి పెట్టువాడు, విడిపించేవాడు ఏమిటే ఒకటి వలన పాడి పరిశ్రమ బాగుంటుంది. డైరీ వ్యాపారులకు మంచి లాభంలో వచ్చును. పాల ఉత్పత్తులు పెరుగును. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉంటాయి. చిన్న చిన్న డైరీలు అధికంగా నెలకొల్పుదురు. రాజు సూర్యుడొకటిచే వేసవకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదొకటిచే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. చైత్రమాసంలోనే తొలకరి వానలు ప్రారంభమను. కృత్తిక, రోహిణి, కార్తెలు ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. ఈ పరాభవనామ సంవత్సర నవనాయక ఆధిపత్యములు చంద్రుడికి 4, కుజునకు 4 లభించడం వల్ల ఈ సంవత్సరంలో మొత్తం మీద జనులందరూ అసౌకర్యంగా జీవించడానికి అవకాశం కలదు. ఈ సంవత్సరంలో వస్త్రములు దానం చేసినచో మహాపుణ్య ఫలం, మరియు ఎరుపు, తెలుపు రంగుల వస్త్రములు దానం చేసిన మహా ఐశ్వర్యప్రదం, మరియు పసుపు రంగు బట్టలు ధరించిన మంచిది. కర్తరి సమయం 4/5/2026 వైశాఖ బహుళ తదియ సోమవారం నుండి చిన్న కర్తరి. 11/5/2026 వైశాఖ బహుళ నవమి సోమవారం నుండి 29/5/2026 అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శుక్రవారం వరకు నిజ కర్తరి. ఈ సమయాన కర్ర, మట్టి పనులు చేయరాదు. చిన్న కర్తల్లో కొన్ని పనులు చేయవచ్చును. పెద్ద కర్తల్లో గృహ సంబంధమైన కర్ర, మట్టి పనులు చేయరాదు. స్లాబులు మాత్రం వేసుకోవచ్చు. ఇక మూడములకు వస్తే గురుమూఢమి 15/7/2026 ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం నుండి 15/8/26 శ్రావణ శుక్ల తదియ శనివారం వరకు గురుమూఢమి. శుక్రమూఢమి 17/10/26 ఆశ్వయుజ శుక్ల సప్తమి శనివారం నుండి 27/10/2026 ఆశ్వయుజ బహుళ పాడ్యమి మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. పుష్కర నిర్ణయానికి వస్తే 26/5/2026 అధిక జ్యేష్ఠ శుక్ల దశమి తత్కాల ఏకాదశి మంగళవారం ఉదయం 11:44 గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం గాన 26/5/26 నుండి 6/6/2026 వరకు అంటే 12 రోజులు యమునా నదికి పుష్కరములు జరుగును. గ్రహణములు ఈ సంవత్సరం భూమండలం అంటే ప్రపంచంలో 3 గ్రహాలు ఏర్పడుతున్నవి. అవి 2 సూర్యగ్రహణాలు, 1 చంద్రగ్రహణం. భారతదేశంలో ఈ 3 గ్రహణాలు కూడా ఎక్కడా కనిపించవు. 1 సూర్యగ్రహణం 12/8/2026 తేదీ ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాలు, గ్రీస్లాండ్, ఐస్లాండ్, కెనడా, స్వీడన్, గ్రీన్లాండ్, పోలాండ్, నార్వే, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం మొదలగు ప్రాంతాలలో కనిపిస్తుంది. 2 కంఠగ్రాస చంద్రగ్రహణం 27/8/2026 తేదీ శ్రావణ శుక్ల పూర్ణిమ గురువారం. భారతదేశంలో కూడా ఎక్కడా ఈ గ్రహణం కనిపించదు. అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికా, హంగేరీ, ఆస్ట్రియా, నైజీరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్, వెనిజులా, ఇటలీ, పెరు, మెక్సికో, కెనడా, పోర్చుగల్, క్యూబా, మొరాకో మొదలగు ప్రాంతాల్లో కనిపిస్తుంది. కంకణాకార సూర్యగ్రహణం 3ది 6/2/2027 తేదీ పుష్యబహుళ అమావాస్య శనివారం రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం. భారతదేశంలో ఎక్కడా ఈ గ్రహణం కనిపించదు. పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్, అర్జెంటీనా, ఉరుగ్వే, నైజీరియా, ఘనా మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇకపోతే మకర సంక్రమణం గురించి. సంక్రాంతి పురుషుడు మందాకిని నామధేయం, మహిషవాహనం. శ్రీ పరాభవనామ సంవత్సర పుష్య శుక్ల షష్ఠి గురువారం రేవతి నక్షత్రం శివయోగం వణిజకరణం వృశ్చిక లగ్న శుభ సమయాన అంటే 14/1/2026 రాత్రి 2:56
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించను. రాశి ప్రవేశంగాన మరునాడు అంటే అర్ధరాత్రి ప్రవేశంగాన మరునాడు 15/1/2027 తేదీ శుక్రవారం సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పుణ్యకాలం. ఈ రోజున ఈ సంక్రాంతి పురుషుడు మందాకిని నామధేయం, రాజులకు అరిష్టం. వేపాకు స్నానం చే శుభాలు, కంబళం ధరించుటచే స్వామీజీలకు కీడు, చందన గంధంచే యువత యువకులకు నష్టం, పద్మం వల్ల నీలములకు ధరములు వృద్ధి చేయి, విద్రుమంచే 3 రకముల అరిష్టములు, కంచు పాత్రలో భుజించడం వలన కడు నష్టం, కంచుకు కూడా నష్టమే, పెరుగు తినుడిచే స్ఫోటక భయం, తాటిపండు తినుడిచే ఏనుగులకు కీడు, దున్నపోతు వాహనంచే మహిషనాశనం, ఆకుల గొడుగు ధరించుడిచే గొప్ప సుఖం, తోమరం ఆయుధం చేత యుద్ధ భయం, దూది వలన శార్దూలములకు హాని, ఆకాశం వైపు చూచుటచే నష్టములు, లాలన చేష్ట వల్ల ప్రజాపీడ, నిలిష్టిగా ఉండటం వలన శుభాలు, మినుములు అక్షతలు మొదలగునవి మనం ఇవి బాగానే పండుతాయి. శుక్లపక్షం వలన వ్యాధి పీడలు, యుద్ధం, ఏకాదశి తిథి రోగనాశనం, గురువారం వల్ల శృవృష్టి, రేవతి నక్షత్రం అరిష్టము, వృశ్చిక లగ్నం ధరలు పరుగును. ఈ సంక్రాంతి పురుషుడు 8 విశాల నేత్రాలు, 8 వేలాడు కనుబొమ్మలు, 4 పొడవైన ముక్కులు, 8 భుజాలు, 4 ముఖాలు, 8 చెవులు కలిగి 100 యోజనాల ఎత్తు, 12 యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు. ఈ సంక్రాంతి పుణ్యకాలం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే వాహన ప్రమాదాలు మాత్రం కొంత తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరంలో వైమానిక ప్రమాదాలు ఎదిగే అవకాశాలు కలవు. అంతర్జాతీయ స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. సైనిక రక్షణ రంగంలో అభివృద్ధి పెరుగుతుంది. పరిశ్రమలు, భారీ పరిశ్రమలు కూడా విరివిగా స్థాపిస్తారు. వ్యవసాయంలో ప్రకృతి బాధలు, ఈతి బాధలు పెరిగి పంటలు కొంచెం తగ్గే అవకాశం ఉంది, కానీ టోటల్ మీద పంటలు బాగానే పండుతాయి. వివాహ వ్యవస్థలు బలహీనపడతాయి. ప్రేమ వివాహాలు పెరుగుతాయి. క్రిమిసంహారక మందుల్లో కల్తీలు ఉన్నందున వ్యవసాయదారులు జాగ్రత్త వహించవలను. ఎరుపు రంగు, తెలుపు రంగు వస్తువులకు ధరలు పెరుగుతాయి. దక్షిణాయనంలో ఎండుమిర్చికి అధిక ధరలు ఉంటాయి. అప్పులు అంటే ఫైనాన్స్ వ్యాపారం దెబ్బతింటుంది కనుక జాగ్రత్త వహించాలి. కందుల వ్యాపారస్తుల లాభాలకు అధికంగా గణించగలరు. రస వస్తువుల ధరలు జూన్, జూలై మాసాల్లో అనుకూలంగా ఉంటాయి. బెల్లం, ఉప్పు ధరల్లో మార్పులు గోచరిస్తాయి. బెల్లం పరిశ్రమపై కొన్ని నియమ నిబంధనలు విధించడానికి అవకాశాలు కలవు. మినుములు, నువ్వులు, పెసలు పంటలు పుష్కలముగా పండుతాయి. గేదెలకు, ఆవులకు, గొర్రెలకు వైద్య సేవలను అందించాలి. మెట్ట పొలములు కూడా బాగా లాభిస్తాయి. పాండువర్ణము మరియు చౌడు భూముల్లో కూడా వేసిన పంటలు ఈ సంవత్సరం బాగా ఫలించే అవకాశం కలదు. బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులుండటంలో బంగారు ఆభరణాల మోజు కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం కలదు. రాజుల మధ్య విరోధములు కలుగును. అగ్ని భయము, దొంగల భయము, రోగ భయము అధికముగా ఉండును. విశేషముగా సర్ప భయము ఈ సంవత్సరం అధికంగా ఉండును. ఇకపోతే వర్ష ప్రమాణానికి వస్తే ఈ సంవత్సరం వర్షము సువృష్టి కలిగి వర్షములు బాగా కురీడుచే తత్ఫలం పంటలు సమృద్ధిగా ఉంటాయి. వ్యాధి భయము అధికంగా ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఏర్పడే అవకాశం కూడా కలదు. లాలినో కూడా ఉండే అవకాశం కలదు. కందాయ ఫలములు, ఈ కందాయ ఫలం చెప్పుకునేటప్పుడు ఇవి మన యొక్క జీవన సరళిని ఈ సంవత్సరానికి తెలియజేస్తాయి అన్నమాట. ప్రతి నక్షత్రమునకు కూడా 3 సంఖ్యచే సూచించబడతాయి అన్నమాట. అంటే ప్రతి సంఖ్య 4 నెలల ఫలితాన్ని సూచిస్తుంది. అంటే మొదటి సంఖ్య మొదటి 4 నెలలు అంటే చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ నెలలకు జీవన సరళి తెలియజేస్తుంది. అట్లాగే మిగతా 2 సంఖ్యలకు కూడా వర్తిస్తుంది. ఈ 3 బేసి సంఖ్య వచ్చిన ధనలాభము, సరి సంఖ్య సమలాభము, 0 అయినా కూడా శూన్య ఫలము వచ్చే అవకాశం కలదు. మొదటి కందాయము 0 ఎగునిచో వ్యాధి, మధ్య కందాయము 0 ఎగునిచో భయము, 3వ కందాయము 0 ఎగుచో హాని, 3 0 అయితే సంవత్సరం అంతా కూడా కష్టజీవనం ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది. అయితే కందాయ ఫలాలు ఒకసారి చెప్పుకుందాం.
అశ్వని 400, భరణి 712, కృత్తిక 224, రోహిణి 501, మృగశిర 013, ఆరుద్ర 320, పునర్వసు 602, పుష్యమి 114, ఆశ్లేష 421, మఖ 703, పుబ్బ 210, ఉత్తర 522, హస్త 004, చిత్త 311, స్వాతి 623, విశాఖ 100, అనురాధ 412, జ్యేష్ఠ 724, మూల 201, పూర్వాషాఢ 513, ఉత్తరాషాఢ 020, శ్రవణం 302, ధనిష్ట 614, శతభిషం 121, పూర్వభాద్ర 403, ఉత్తరాభాద్ర 710, రేవతి 222. గురువు ఈ సంవత్సరం మే 26 వరకు మిథునం, అక్టోబర్ 15 వరకు కర్కాటకం, డిసెంబర్ 15 వరకు సింహం, ఫిబ్రవరి 14 నుండి కర్కాటకం, మార్చి 14న వక్రత్యాగం మిథునంలో ఉంటుంది గురువు సంబంధించి. శని ఈ సంవత్సరాది నుండి చివరి వరకు కూడా మేనంలో ఉండి జూలై 22 నుండి డిసెంబర్ 10 వరకు వక్రంలో ఉంటాడు. రాహుకేతువులు ఉగాది నుండి డిసెంబర్ 3 వరకు రాహు కుంభంలో, కేతు సింహంలో, డిసెంబర్ 3 నుండి రాహు మకరంలో, కేతు కర్కాటకంలో ఉంటారన్నమాట. ఇకపోతే రాశి ఫలాల గురించి మనం తెలియజెప్పుకుందాం. 12 రాశులకి మొదటిదైనటువంటి మేషరాశిలో అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదం. వీరికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యత 2, అవమానం 4. కుజుడు 2-4-26 నుండి 19-6-26 వరకు ద్వాదశం మరియు జన్మం, 18-9-2026 నుండి 10-11-26 వరకు అర్ధాష్టమం. గురువు 26-5-26 నుండి 15-10-26 వరకు అర్ధాష్టమం. శని ఈ సంవత్సరం అంతా ఏలిన నాటిదే మేషరాశి వారికి. రాహువు ఈ సంవత్సరం అంతా శుభుడే. కేతువు 3-12-2026 నుండి ఈ సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమం. అయితే మేషరాశి వారి వేదగోచారం ఎలా ఉంది అంటే, ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురువు 4 స్థానంలో సంచరించుట వలన రాజలాభాధిపతి అయినటువంటి శని 12 వెంట ఉండటం వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదుల్లో జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికొందుతుంది. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, మతి భ్రమణం, గృహంలో చోర భయం కలిగిస్తుంది అన్నమాట. రాజకీయ నాయకులకైతే కొంత ఇబ్బందులు కలుగుతాయి, కళాకారులకు కొంతమేర బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు గురుబలం బాగా ఉంటుంది. వ్యవసాయదారులకు విశేషంగా పంటలు పండినా చివరకు నిరుత్సాహంతో రుణబాధలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మంచి కంటే చెడు అధికం. అయినా కూడా ఈ రాశి వారికి శాంతి కొరకు శివాలయంలో సోమవారం రుద్రాభిషేకం, శని పూజ, జపం, నరదిష్టి తొలగుడు హోమం చేసుకున్నా మంచిదే. లలితా సహస్రనామ పారాయణ చేసుకున్న ఉత్తమ ఫలితాలు పొందవచ్చును మరియు నరదృష్టి తొలుగుతుంది. రెండోది అయినటువంటి వృషభ రాశి గురించి చెప్పుకుంటే, దీంట్లో కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, పూజ్యత 5, అవమానం 4. కుజుడు 11-5-2026 నుండి 1-8-2026 వరకు ద్వాదశం జన్మం, 11-11-2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమం. గురువు 16-10-26 నుండి 14-2-2027 వరకు అర్ధాష్టమం. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహువు ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి శుభుడే. కేతువు వత్సరాది నుండి 1-10-2026 వరకు అర్ధాష్టమం. ఇట్లా ఉండటం వలన వేదగోచారం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము సంపత్తు, కుటుంబనకు కారకుడైనటువంటి గురుడు 2-3 స్థానములందు శని లాభంలో ఉండటి చేత ఈ గ్రహ సముదాయ బలముచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటుందన్నమాట.
అయినా శుభాశుభ ఫలితంలో ఇస్తుంది. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహ ప్రోత్సాహకాలు, మనోనిశ్చిత కార్యక్రమాలు నెరవేరుట జరుగుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకొనుట, భూగృహ జీవితానందం కలుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు, అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలం. విద్యార్థులకు సామాన్య ఫలితాలు, వ్యవసాయదారులకు దిగుబడి బాగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యం వలన ఆశించిన ఆదాయం రాదు. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారులకు ఇతరుల వల్ల అసూయ, ద్వేషం ఉంటుంది. అందువలన మంగళవార నియమాలు పాటించాలి. రాహుకి జపం, దానం, హోమాలు చేయాలి. శివాలయంలో అభిషేకాలు చేయించుకున్న ఉత్తమ ఫలితాలు పొందగలరు. మరియు లలితా సహస్రనామ పారాయణ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నెక్స్ట్ మిథున్ రాశి. దీంట్లో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఆదాయం వీరికి ఆదాయం 8, వ్యయం 11, పూజ్యత 1, అవమానం 7. కుజుడు 26/2026 నుండి 17/9/2026 వరకు ద్వాదశం జన్మం. గురువు సంవత్సరాది నుండి 25/5/2026 వరకు జన్మం. శని ఈ సంవత్సరం శుభుడే. రాహువు 3/12/26 నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమం. కేతువు ఈ సంవత్సరం మిథున రాశి వారికి శుభుడే. అయితే వేదగోచారం ఎలా ఉంది అంటే, ఈ రాశి వారులకు బుద్ధి, ధనం, కుటుంబ కారకుడైనటువంటి గురువు బలీయంగా ఉండటం వలన శని, కుజుడు, రాహువులు కూడా బలంగా ఉండటచే ఉన్నత స్థితికి రాగలరు, ఉన్నత స్థితికి పొందగలరు. యోగప్రదాయకంగా ఉంటుంది. ఇట్లా ఉండటం వలన యోగప్రదాయకంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం, నూతన గృహ లాభాలు, వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి అన్నమాట. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. రాజకీయ నాయకులకు శని బలం వలన మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు మధ్యస్థంగా ఉంటుంది. అన్ని రకముల వ్యాపారులకు యోగ కాలమే. విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగుంటుంది. మంచి మార్కులు సాధిస్తారు. వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరం. కౌలుదారులకు విశేష లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి యోగదాయకంగా, యోగకాలంగా ఉంటుంది. మధ్యలో అవాంతరాల వల్ల మంగళ శనివార నియమాలు పాటించాలి. ప్రతిరోజు శ్రీలక్ష్మి గాయత్రి మంత్ర స్తోత్ర పారాయణ మరియు మంగళవారం రుద్రాభిషేకం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తర్వాత కర్కాటక రాశి వారి గురించి చెప్పుకుంటే, పునర్వసు 4 పాదములు, పుష్యము 4 పాదములు, ఆశ్లేష 1వ పాదం. ఆదాయం 2, వ్యయం 11, పూజ్యత 4, అవమానం 7. కుజుడు 2/8/26 నుండి 10/11/26 వరకు ద్వాదశం జన్మం. గురువు సంవత్సరాది నుండి 15/10/2026 వరకు ద్వాదశం జన్మం. 15/2/2027 నుండి సంవత్సరం ఆఖరి వరకు కూడా గురువు జన్మంలో ఉంటారు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలు దీంట్లో ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. శని సంవత్సరం అంతా శుభుడే. రాహువు సంవత్సరాది నుండి 3/12/26 వరకు అష్టమం. కేతువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరుకు జన్మం. వేదగోచారం ఈ కర్కాటక రాశి వారికి తెలియజేయనిది ఏంటంటే, ఈ రాశి వారందరికీ ధనం, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానములకు కారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ఉండటం వలన ఇతర గ్రహాలు కూడా బలీయంగా ఉండటం చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులన్నీ సాధించగలరు. వ్యక్తిగతంగానూ సాంఘికంగానూ గౌరవ ప్రతిష్టలు పొందుతారు. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలం. రాజకీయ నాయకులకు మంచి కాలమే. ప్రజలతో సఖ్యత, పార్టీలో మంచి పదవులు లభిస్తాయి. కళాకారులకు మంచి కాలము. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల
జ్ఞాపక శక్తి మంచి ఉండి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించును, మంచి ఆదాయం పొందగలరు. ఈ రాశి వారులకు స్త్రీలకు శని రాహువుల బలం వల్ల అనుకూలంగా ఉంటుంది. అందరికీ ఈర్ష్య, అసూయ, ద్వేషం, నరఘోష ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా శ్రీ దుర్గాపదోద్ధార స్తోత్రపారాయణ ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. ఇకపోతే సింహరాశి వారికి మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, పూజ్యత 7, అవమానం 7. కుజుడు 2/4/26 నుండి 10/5/2026 వరకు అష్టమం, 18/9/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశం జన్మం. గురువు 26/5/2026 నుండి సంవత్సరం అంతా ద్వాదశం జన్మం. శని ఈ సంవత్సరం అంతా అష్టమం. రాహువు సంవత్సరాది నుండి 3/12/2026 వరకు సప్తమం. కేతువు ఈ సంవత్సరం అంతా జన్మం ద్వాదశం. ఈ సింహరాశి వారికి వేదగోచారం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి వారందరికీ కూడా ధన కుటుంబ కారకుడైనటువంటి గురువు 12ంట కేతువుతో కలిసినందున సంవత్సరం ప్రారంభం నుండి పోరాటాలు, నరకమైన జీవితంతో గడుపుతారు. శారీరకంగా మానసికంగా కృంగిపోయి ఉంటారు. శరీరంలో అనారోగ్య బాధలు హెచ్చవుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే. కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సిమెంటు, ఇటుక, ఇనుము మొదలైన వ్యాపారులకు రాణింపు ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. జ్ఞాపశక్తి తగ్గుతుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2వ పంట ఫలిస్తుంది. కౌలుదారులకు ఇబ్బందులు కలిగి స్త్రీలకు అంత అనుకూలత ఉండదు. ఈ సంవత్సరం గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అందరికీ ఇబ్బందులు కలుగుతాయి. అవి తొలగుటకు మంగళ, గురు, శనివార పూజలు, హోమాదులు చేయించడం మంచిది. ప్రతిరోజు పంచాక్షరి మంత్రజపము, శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసిన మంచిది. కన్యారాశి వారి గురించి మనం చెప్పుకున్నట్టయితే ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఈ కన్యారాశిలో ఉండి వీరికి ఆదాయం 8, వ్యయం 11, పూజ్యత 3, అవమానం 3. కుజుడు 11/5/2026 నుండి 19/6/2026 వరకు అష్టమం, 11/11/2026 నుండి సంవత్సరం ఆఖరుకు ద్వాదశం. గురువు 16/10/2026 నుండి 14/2/2027 వరకు ద్వాదశం. శని ఈ సంవత్సరం అంతా కూడా శుభుడే. రాహువు కూడా ఈ సంవత్సరం అంతా శుభుడే. కేతువు సంవత్సరాది నుండి 3/12/2026 వరకు ద్వాదశం. వేదగోచారం గురించి మనం ఆలోచించేట్లయితే ఈ రాశి వారందరికీ కూడా చతుర్థ సప్తమాధిపతి గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండటం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరికీ ఎన్నో రకముల సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకపోతారు. అకారణంగా మాటలు పడే అవకాశం ఉంది. రావలసిన బాకీలు కొంచెం మొండికేసేట్టుగా ఉంటాయి. ఆధారంకు అంతరాయము కలుగును, ఆదాయానికి అంతరాయం కలుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు గురుబలం, శనిబలం వలన రాణింపు ఉంటుంది. కళాకారులకు గురుబలం వల్ల రాణింపు ఉంటుంది. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండును. వ్యవసాయదారులకు 2వ పంట ఫలించును. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండును. స్త్రీలకు కుటుంబంలో శాంతి విలువ ఉండును. ఈ రాశి వారందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంగళ, గురువార నియమాలు పాటించాలి. శనికి జపాలు, హోమం, దానం చేయాలి. శివాలయంలో ప్రదక్షిణలు, శ్రీ శివ నామాష్టక స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఇకపోతే కన్యారాశి వారి తర్వాత మనము తులారాశి వారి గురించి చెప్పుకునేట్టయితే చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, పూజ్యత 6, అవమానం 3. కుజుడు 26/2026 నుండి
1/8/2026 వరకు అష్టమం. గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమం. కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. ఇట్లా ఉండటం వల్ల వేదగోచారం ఎలా ఉంటుందంటే, ఈ రాశి వారులకు గురుబలం వల్ల దైవబలం హెచ్చుగా ఉంటుంది. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురుడు 9-10 స్థానంలో సంచారం. ఏ పనులైనా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహు కేతువులు బలం వల్ల శని 6వ స్థానంలో ఉండటం వల్ల విశేషించి యోగం అనుభవిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మహోన్నత కాలంగా ఉంటుంది. కళాకారులకు గురుబలం వలన మంచి యోగదాయకం. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న అందరకు నూతన అవకాశాలు కలిగి మెరుగుపడతారు. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపశక్తి బాగుంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. కౌలు రైతు రుణములు తీర్చివేయగలుగుతారు. ఈ రాశి వారులకు యోగదాయకంగా ఉంటుంది. అందువలన నరఘోష అధికం కనుక మంగళ శనివార నియమాలు పాటించుతూ మాస శివరాత్రి వ్రతం ఆచరించడం వలన ప్రతిరోజు శ్రీ గాయత్రి సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమ ఫలితాలను పొందగలరు. తర్వాత వృశ్చిక రాశి వారి గురించి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కుజుడు సంవత్సరాది నుండి 1/4/2026 వరకు అర్ధాష్టమం, 2/8/2026 నుండి 17/9/2026 వరకు అష్టమం. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజిత 2, అవమానం 6 ఈ విధంగా చెప్పుకోవటం అయింది. గురువు ఈ సంవత్సరాది నుండి 25/5/2026 వరకు అష్టమం. శని ఈ సంవత్సరం అంతా శుభుడే. రాహువు ఈ సంవత్సరాది నుండి 3/12/2026 వరకు అర్ధాష్టమం. కేతువు ఈ సంవత్సరం అంతా శుభుడే. ఇట్లా ఉండటం వలన వేదగోచారం ఎలా ఉంటుందంటే, ఈ వృశ్చిక రాశి వారికి ధన, కుటుంబ, గౌరవకారకులైన గురుడు 9వ స్థానంలో సంచారం, రాహుకేతువులు 4-10 స్థానంలో సంచరించడం వలన అన్ని రంగాల్లో జయమవుతుంది. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. ఏ విషయంలో కూడా దిగి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలించును. లోగడ వదిలివేసిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. అవి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా ప్రాంతాలకు బదిలీ అవుతారు. రాజకీయ నాయకులకు గురుబలం వల్ల ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు. కళాకారులకు అనుకూలమైన కాలం, వ్యాపారులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట బాగా లాభిస్తుంది. స్త్రీలకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారులకు ఇతరుల వల్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రం జపించండి. రాహు గ్రహమునకు జపం, హోమం చేయించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇకపోతే ధనుసు రాశి వారికి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. వీరికి ఆదాయం 14, వ్యయం 11, పూజిత 5, అవమానం 6. 2/4/26 నుండి 10/5/26 వరకు అర్ధాష్టమం. 18/9/26 నుండి 10/11/2026 వరకు అష్టమం. గురువు 26/5/2026 నుండి 15/10/26 వరకు అష్టమం. 15/2/2027 నుండి సంవత్సరం ఆఖరుకు అష్టమం. శని ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమం. రాహు ఈ సంవత్సరం శుభుడు. కేవలం 3/12/2026 నుండి కేతువు ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా అష్టమంలో ఉంటాడు. అయితే ఈ విధంగా ఉండటం వలన గ్రహాలు వేదగోచారం ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరం అందరికీ కూడా గురుడు లగ్న చతుర్థాధిపతి
8వ ఇంట వచ్చే స్థితిలో ఉన్నవలన రాహువు కేతువులు 3, 9 స్థానంలో ఉండటం వలన అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగంలో కూడా తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవం, పలుకుబడి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం బాగున్నది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారన్నమాట. వ్యవసాయదారులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద అందరకు గురువు రాహువుల వలన శని గ్రహ ప్రభావం అంతగా ఉండదు. కానీ నరఘోష, ఇతరులు వారవలేకపోవుట అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతయు శివాలయంలో తైలాభిషేకం చేయించుకున్నట్టు మంచిది. శ్రీ శివ కవచ స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమం. ఇకపోతే మకర రాశి వారికి వచ్చేటైతే వీరికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. వీరికి ఆదాయం 2, వ్యయం 8, పూజిత 1, అవమానం 6. మకర రాశి వారికి కుజుడు 11/5/2026 నుండి 19/6/2026 వరకు అర్ధాష్టమం, 11/11/2026 నుండి 24/3/2027 వరకు అష్టమం, గురువు 16/10/2026 నుండి 14/2/2027 వరకు అష్టమం. శని ఈ సంవత్సరం అంతా శుభే. రాహువు 3/12/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు జన్మం. కేతువు ఈ సంవత్సరంలో అష్టమం, సప్తమంలో ఉంటాడనమాట. ఇట్లా ఈ గ్రహాలు ఉండటం వలన వేదగోచారం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రాశి వారులందరికీ కూడా ధన కుటుంబ కారకుడైనటువంటి గురువు 7వ ఇంట రాహువుతో కలిసి ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండటం వలన జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా భేసుగా ఉంటుంది. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారికైనా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖంగా చేతికందుతుంది. ఒడిదుడుకులు లేని జీవితమై ఉంటుంది మకర రాశి వారికి ఈ సంవత్సరం. మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగులకు బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు. కళాకారులకు మంచి యోగ్యదాయకమైన కాలం. వ్యాపారులకు ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఆగస్టు వరకు గురుబలం లేని కారణంగా చదువుపై కొంచెం శ్రద్ధ తగ్గుద్ది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట బాగుంటుంది. స్త్రీలపై గౌరవభావం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారులకు శని గ్రహ బలం వల్ల రాహు గ్రహ ప్రభావం అంతగా పనిచేయదు. ఈర్ష్య, అసూయలు కూడా వీరిపై ఉంటాయి. అందువలన మంగళ, సోమవార నియమాలు పాటించాలి. కావున ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమ ఫలితాలను పొందగలరు. రాహుకేతువులకు పూజ మొదలైనటువంటి దానాదులు చేసిన వల్ల యోగిస్తుంది. తర్వాత కుంభరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటే ధనిష్టం 3, 4 పాదములో, శతభిషం 4 పాదములో, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములో. ఈ రాశి కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, పూజ్యత 4, అవమానం 2. కుజుడు సంవత్సరాన్ని 1/4/2026 వరకు జన్మం, 26/2026 నుండి 1/8/2026 వరకు అర్ధాష్టమం. గురువు ఈ సంవత్సరం అంతా శుభుడే. శని ఈ సంవత్సరం ఏలినాటి శని. రాహువు ఈ సంవత్సరంలో జన్మం ద్వాదశంలో ఉంటాడు. కేతువు సంవత్సరాది నుండి 3/12/2026 వరకు సప్తమం. ఇక ఈ విధంగా గ్రహ సంచారం వలన వేదగోచారం ఎలా ఉంటుందంటే, ఈ కుంభరాశి వారికి యోగ్యమైనటువంటి గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండటం వలన వీరి యొక్క గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగానూ గృహ సంబంధంగానూ కొంత సౌఖ్యం కలిగిస్తుంది. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలరు. 12వ ఇంట రాహు ప్రభావం వచ్చేది. అగ్ని భయము, దొంగల వల్ల భయం వచ్చేది. కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. రాజకీయ నాయకులకు గడ్డు కాలమే. కళాకారులకు ఆగస్టు వరకు బాగుంటుంది. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలు బాగానే ఉంటాయి.
విద్యార్థులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట మాత్రమే బాగా ఫలిస్తుంది. స్త్రీలకు కుటుంబ గౌరవం బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆగస్టు వరకు మాత్రమే పరిస్థితులు అనుకూలం. శని రాహువులకు జపం హోమం చేయించిన మంచిది. ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమ ఫలితాలను ఈ కుంభరాశి వారు పొందగలరు. ఇకపోతే చివరిదైనటువంటి 12వదైన మీనరాశి వారి గురించి చెప్పుకునేది ఏంటంటే, పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, పూజిత 7, అవమానం 2. కుజుడు ఈ సంవత్సరం నుండి 10/5/2026 వరకు ద్వాదశం, జన్మం 2/8/2026 నుండి 17/9/2026 వరకు అర్ధాష్టమం. గురువు సంవత్సరాది నుండి 25/5/2026 వరకు అర్ధాష్టమం. శని ఈ సంవత్సరం అంతా ఏలినాటిదే. రాహువు సంవత్సరాది నుండి 3/12/2026 వరకు ద్వాదశం. కేతువు ఈ సంవత్సరం శుభుడే. వేదగోచారం ఈ విధంగా గ్రహ సంచారం వలన వేదగోచారం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి వారందరికీ ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురువు 5వ, 6వ ఇంట సంచారం, కేతువు అనుకూల సంచారం. జన్మ శని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. ధనాదాయం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడుతుంది. శారీరకంగా నిరుత్సాహంగా ఉన్నా కూడా మొత్తం మీద మీనరాశి వారికి బాగానే ఉంటుంది. నరఘోష కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి ఉద్యోగస్తులకు మంచి యోగ్యకాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు కూడా మంచి కాలమే. కళాకారులకు అనుకూల సంవత్సరం. వ్యాపారస్తులకు కూడా చాలా యోగం. పట్టిందంగల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది. స్త్రీలకు మహోన్నత కాలం. ఈ రాశి వారికి యోగ్యదాయకమైన ఈ సంవత్సరం అవటం వలన మీపై ఈర్ష్య, అసూయ, నరఘోష అధికం అవి తొలగటకు ఈ సంవత్సరం శనివారం శనికి తైలాభిషేకం, మంగళవారం శివునికి రుద్రాభిషేకం మరియు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణ చేసిన మంచిది. ఇంతటితో ఈరోజు ఈ పరాభవనామ సంవత్సరం యొక్క పంచాంగ పఠనం ముగించటమైనది. మంగళం మహత్.